వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని పెన్షనర్స్ ప్రెస్ క్లబ్లో మంగళవారం సిపిఎం మండల కార్యదర్శి ఎన్ భైరవ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాలు కమ్యూనిస్టు వాదుల ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి ఎన్ భైరవ్ ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ అగ్రనేత అయినటువంటి పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి నెల్లూరు జిల్లా అనగానిపాడులో జన్మించి అంచులంచులుగా ఎదిగి ఎమ్మెల్యే ఎంపీగా గెలిచి భారతదేశంలో సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ప్రజల సమస్య తన సమస్యగా భావించి పేదల పక్షాన నిలబడి వేలాది కుటుంబీకులకు భూములు స్థలాలు ఏర్పాటు చేసి పేదలను ఆదుకున్నారని ఆయన కొనియాడారు. సుందరయ్య పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వారన్నారు. సుందరయ్య ప్రజల కోసం త్యాగశీలుడిగా సాయుధ పోరాటంలో మొదటివాడుగా అలాంటి గొప్పవాడిగా సుందరయ్య ప్రజల కోసం త్యాగశీలుడిగా సాయుధ పోరాటంలో మొదటివాడని అలాంటి గొప్పవాడుగా ఎన్నో పోరాటాలకు నాందిగా ఎదిగిన గొప్పవాడని ఆయన అన్నారు. జైలు జీవితం అనుభవించిన మహా గొప్పవాడు అలాంటి మహనీయుని అయినటువంటి సుందరయ్య ఆశయాలు సాధన కోసం ముందుకు సాగాలని ఆయన అన్నారు. అనంతరం సుందరయ్య వర్ధంతి సందర్భంగా ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. అన్ని విధాలుగా పూర్వామిలో సహకరించిన ఈయన సుందరయ్య గారికి పూలమాల ఆచరణ చేయించాం. సుందరయ్య గారి చేత సుందరయ్య గారు అంటే ఆయన మహనీయుడు. ఈ భారతదేశంలో మహనీయుడు. పేదల పక్షాన, నిరుపేదల పక్షాన, దళితుల పక్షాన, దళితుల పక్షాన, కుటుంబాల పక్షాన, నిరుపేదలు అలాంటి గొప్పవారు. ఈయన నెల్లూరు జిల్లా అనగానిపాడులో ఆయన జన్మించిన పేరు పూర్తి పేరు పుచ్చలపల్లె సుందరరామిరెడ్డి. ఈయన సుందరయ్య అని రెడ్డిని తీసేసి సుందరయ్య గారి పేరు పెట్టుకొని భారతదేశం మొత్తం నలుమూలలు తిరిగి ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసి ఈయన పెళ్లి చేసుకున్న 6 నెలలకే తను ఆపరేషన్ చేయించుకొని తన భార్య ఆపరేషన్ చేసిన పిల్లలు లేకుండా. ఎందుకంటే రాబోయే రోజుల్లో డబ్బులు ఆర్థికము తన మీద బట్టే నేను చేసి ప్రజల పక్షాన్ని నిలబడకుండా ఉంటానని చెప్పేసి దానికి విశ్వాసం చెప్తున్న గొప్ప మహనీయుడు. అందుకే ఈయన నెహ్రూ గారు పార్లమెంటులో నెహ్రూ గారు ఆయన ఉంటే ఈయన పోతాను సైకిల్ అయిపోతేనే నెహ్రూ గారు లేచి సలాం కొట్టేవాడు. నెహ్రూ ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అంటే ఇక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిస్తే ఇక్కడి నుంచి 4 రోజులు పార్లమెంటులో సమావేశాలు ఇక్కడి నుంచి సైకిల్లో వెళ్ళేవాడు. అలాంటి గొప్ప మహనీయుడు. ఈయన చరిత్ర ఉంది, ఈయన బుక్కులు ఉన్నాయి. అన్న కూడా చెప్పారు. ఇక్కడ ఉండేవారందరూ తెలుసు సుందరయ్య గారి చరిత్ర అంటే. అలాంటి గొప్ప మహనీయునికి ఈరోజు మన గురుమూర్తి సార్ గారు పూలమాల వేసినందుకు కూడా ఆయనకు ఇక్కడ ఉండే వాళ్ళందరూ తరపున ఆయనకు ధన్యవాదాలు ఇస్తున్నాం. ఉద్యమాల బాటలో ఈ ఆశయాలను సాధిస్తాం. సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఆల్రెడీ సుందరయ్య గారు అంటే తెలుసు. ఎందుకంటే విద్యావంతుడు, టీచరు, అన్ని విషయాల సమగ్రంగా తెలుసు. కాబట్టి ఆయన గురించి కొన్ని మాటలు మాట్లాడుతుందిగా తెలుసు. మొట్టమొదటి ఆయన చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే దాదాపు 250 భూమిని మొత్తం భూమినంతా పేదలు తర్వాత తన సొంతాన్ని కట్టే తన పిల్లల కోసం ఆకర్షపడటానికి తన భార్యకు ఆపరేషన్ చేసి పిల్లలు లేకుండా పెట్టారు. జీవితాంతం ఆయన కట్టేంత కాలం పేదల కోసం ముఖ్యంగా కమ్యూనిస్ట్ ఇండియాలోనే పెద్ద నాయకులుగా పేరు సంపాదించినారు. జీవితాంతం కమ్యూనిటీ వాళ్ళకి కూడా పేదల కోసం కమ్యూనిటీ కోసం పనిచేస్తున్న మహాయోగులు. అటువంటి ఆయనకి ఈరోజు రెండు ముక్కలు చెప్పినా మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే నిస్వార్థపరుడుగా మనకొచ్చిన వాటాను 280 ఎకరాలు నిరుపేద కుటుంబాలనేది
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళిత కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంచిపెట్టడం అనేది అంత ఆషామాషి కాదు. కాబట్టి ఆయన నిస్వార్థపరుడిగా పంచినాడని మనం ఇద్దరికి మనందరం వస్తున్నాము. ప్రతి ఒక్కరికి భూమి లేదు, స్థలం లేదు, కాబట్టి నేను పంచుతున్నాను. ఈ భారతదేశంలో ఎవరైతే భూస్వాములుగా ఉన్నారో మీరు కూడా పంచండి అని ముందు బాగానే పంచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలు, ఆయన సాధన కోసం ఆయన చేసినటువంటి పనులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని చెప్పేసి ఈరోజు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఆయా జిల్లాలోని మండల స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు సుందరయ్య గారి సంబంధించిన వర్ధంతి సభ జరుగుతూ ఉన్నారు. ఈరోజు రక్తదానాలు చేస్తున్నారు, ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు, ఈరోజు అన్నదానాలు చేస్తున్నారు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్న పేరు పెట్టి ఈరోజు మనకున్న కాడ, మనకు శక్తి ఉన్న కాడ మనం 10 మందితో మనమానులతో కూర్చొని చేసుకుంటున్నాం. అందుకే ఈరోజు నేను కూడా ఒక భోజనం ఏర్పాటు చేయాలనుకున్నాం. ఆ భోజనం ఏర్పాటు చేసి కూడా ఆయనకు ఈరోజు శ్రద్ధాంజలి ఘటించుకుంటూ ఆయన స్మరణ్ కూడా తీసుకుంటున్నాం. అందుకే మహనీయుడు ఒక మాట చెప్పారు, మళ్ళీ పెద్ద తను పెళ్లి చేసుకున్న 6 నెలలకే ఆపరేషన్ చేయించుకున్న మహా గొప్ప విషయం. ఎవరన్నా ఉంటారా? మరి మన జిల్లా కమిటీ సభ్యురాలు జోసెఫ్ గారు 2 మాటలు మాట్లాడారు. ఓకే, సోమయ్య మాట్లాడు. పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన కుటుంబ సభ్యులు సమానంగా సుందరయ్య గారి కార్యక్రమం ప్రపంచ దేశం అంతలో కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మనం పూర్వమామిలో ఆయన జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటా పోతే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు సార్ చెప్పినట్టు 250 ఎకరాల భూమి, 1000 ఎకరాలు ఉంటే తల్లిదండ్రులతో నివేదించి నేను పేదల కోసం పనిచేస్తాను చెప్పి ఆయన భూమిని తెచ్చి పంచి బిడ్డలు లేకుండా భార్యకు ఆపరేషన్ చేయించి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి జీపీఎం పార్టీ ఒక పేరు ప్రఖ్యాతిని తెచ్చినటువంటి వ్యక్తి ఆయనకు చేసుకోవడం అనేది మనకు ధన్యవాదం కలిగినట్టు. ఆయన కార్యక్రమాలు తరతరాలుగా చేసుకుంటూ పోవాలా. మనల్లో కూడా లీడర్లు తయారై మనకు కూడా స్వార్థం లేకుండా నిస్వార్థంగా అందరికీ పనిచేయాలని చెప్పి అందరికి కూడా నా తరపున, పార్టీ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు సుందరయ్య గారి మహోన్నతమైన వ్యక్తి, తన త్యాగాన్ని, తన జీవితాన్ని పేదలకు త్యాగం చేసిన వ్యక్తి పుచ్చలపల్లె సుందరరామరెడ్డి గారు. ఆయన ఆ రెడ్డి పేరు అనేది తొలగించి సుందరయ్యగా ఆయన పెట్టుకొని ఎన్నో సాయుధ పోరాటాలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఎన్నెన్నో పోరాటాలు చేసి పేదల పక్షాన నిలబడి భూములు లేని వారికి భూముల కోసం పోరాటం చేసి ఏళ్ల తరబడి జైల్లో మగ్గినటువంటి వారు, జైలు జీవితం అనుభవించినటువంటి వారు. ఆయన జైల్లో పడి కొన్ని సంవత్సరాలు ఉన్నారు. మనమైతే జైల్లో ఒక రోజు ఇంటింట్లో భార్య పిల్లలు భయపడతారు. ఆయన జైల్లోనే మగ్గినటువంటి రోజులు ఉన్నాయి. అలాంటి గొప్ప వ్యక్తి. అందుకు ఈయన చిరస్మరణీయంగా మనము ఈరోజు ఈయన వర్ధంతి సభ మనం జరుపుకుంటున్నాం. అందుకే ఆయన ఆశయ సాధనాలతో మనం ముందుకు పోతూ భారతదేశంలో సుందరయ్య కాలనీలు వేలాది కాదు లక్షలాది కాలనీలో ఏర్పాటు చేసినటువంటి మన కమ్యూనిస్టులు ఆయన పేరు మీద శాశ్వతంగా ఉండాలి. ఈరోజు పూర్మామిలో సుందరయ్య కాలనీ ఉంది, బద్వేల్లో సుందరయ్య కాలనీ ఉంది, మఠంలో సుందరయ్య కాలనీ ఉంది, అదేవిధంగా అన్ని మైత్పూర్లో సుందరయ్య కాలనీ ఉంది, అన్ని రంగాలలో కూడా సుందరయ్య కాలనీ ఉంది. కడప జిల్లాలో ప్రఖ్యాతి ప్రొద్దుటూరులో కూడా ఉంది. అట్లా మన జిల్లాలో ఆయన పేరు పెట్టనోళ్ళు లేరు. అట్లాగా ఏ జిల్లాలో చూసినా కమ్యూనిస్టులు సుందరయ్య గారు పేరు గారు ఉంటే ఎంఆర్ఓ, కలెక్టర్, ఆర్డీఓలు కూడా ఆయనకు సలాం చేసినటువంటి వారు. ఎందుకంటే ఆయన బుక్కులు జీవిత వందలాది బుక్కులు విడుదలైనవి. అవన్నీ చూసిన తర్వాత ఆయన గొప్పతనం, ఆయన పేరున్నటువంటి కాలనీలను ఎక్కడ చెరపరాదని చెప్పేసి అందుకు కాబట్టి అలాంటి మహనీయుడికి ఈరోజు మన పూర్వమామిలలో, మన పట్టణంలో మనం అందరము ఆయనకు చాలా రుణపడి ఉండి ఈరోజు వర్ధంతి సభ జరుపుకున్నందుకు
మీ అందరికీ అందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజుకి మా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పూర్వమామిళ్ళ మండల కమిటీ ఈరోజు అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాం. సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలను, సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలను, సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలను. అయిపోయిందన్నా.